వారి ధాన్య ధారాగారములు విస్తరించిన సంతోషం కంటే దేవుని వల్ల కలుగు సంతోషము గొప్పదే. ఏవి విస్తరిస్తే నేడు సంఘాలు సాక్ష్యాలు చెప్తున్నాయి. ఆదివారం పూట చాలా సంఘాలు నిలబడి సాక్ష్యాలు చెప్తారు. వేటిని బట్టి సాక్ష్యాలు చెప్తారు? నన్ను దేవుడు మార్చాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, మునుపు హింసకున్న, దోషకున్న, హానికుడిని, చెడ్డవాడిని, పాపిని, పనికి మళ్ళీ వాడిని నాడు నమ్మకమైన వాడిగా ఇచ్చాడు. ఇప్పుడు నాకు కలిగిన శిరోభరణములు బట్టి నేను సంతోషిస్తూ, గర్విస్తూ, డంబంతో, అతిశయంతో బతికేవాడిని. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినాక అయింది దరిద్రం, ఎంత వేస్ట్ అనుకుని మొత్తాన్ని విడిచిపెట్టాను. ప్రభు పాద పరిచర్య చేసుకుంటున్నాను, మందిరం శుభ్రపరుస్తున్నాను, కుర్చీలు శుభ్రపరుస్తున్నాను, మీటింగ్స్ పెట్టినప్పుడు సేవా కార్యక్రమాల్లో పాలుబొమ్మలు పొందుతున్నాను, నా దేహం దేవుని పరిచర్యకే నలుగుతుంది అని సాక్ష్యాలు చెప్తున్నారా? ఒకప్పుడు దాచుకునేవాడిని, నా ధనం నాకే అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వర్ధిల్లు కొలది దేవుని సేవకి ఇస్తున్నాను, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఆదరిస్తున్నాను, స్వార్థ పరిచర్యకు సహకరిస్తున్నాను, దైవజనుల దర్శనానికి అనుగుణంగా నడుచుకుంటున్నాను సాక్ష్యం చెప్పాడు ఉన్నారా? ఆదివారం నిలబడి ఏం సాక్ష్యాలు చెప్తారు? నాకు అది జరిగింది, ఇది జరిగింది. ఈ లోక సంబంధంగా లోకములో కలిగిన వాటిని, పొందుకున్న వాటిని, విస్తరించిన వాటిని గురించి మాట్లాడుతూ ఆయన ప్రేమను మర్చిపోయే జనాంగం ఎక్కువ నేడు ఆదివారంలో సంఘాల్లో. ఎక్కువ మంది తయారయ్యారు అలాంటి వాళ్ళు. సంఘం ఎందుకు కూడుకుంది? ఆది కాండంలో మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యంలో ఉంటుంది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఏమని ఉంటుందంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా. దేని కూడుకున్నారండి వీళ్ళు? ఆదివారము మేము పాటలు పాడుకున్నట్టు కూడి ఉండగా రాయలా. ఆదివారమున మేము చర్చిలోకి వచ్చి ఇంటి దగ్గర నిద్ర పట్టలేదు కాబట్టి చర్చి చాలా మంది మందిరంలో బాగా నిద్ర పట్టింది చాలా మందికి. ఆదివారం మేము నిద్రపోవడానికి కూడి ఉండగాని చెప్పలా. ఆదివారం మేము ప్రేమ మంది చేసుకుని కడుపారా తిని భేవమంది తేపడానికి కూడి ఉండగాని చెప్పలా. ఆదివారం మేము ఆ సాక్ష్యాలు ఈ సాక్ష్యాలు చెప్పుకుని, ఆ మేళ్ళు ఈ మేళ్ళు గురించి సాక్ష్యాలు చెప్పుకుని కాలాన్ని వెళ్ళపరచడానికి కూడి ఉండగా చెప్పలా. ఆది సంఘం ఎందుకు కూడుకుందరా భ్రష్టులారా, కళ్ళు మూసుకుపోయిన క్రైస్తవులారా అని అంటే, రొట్టె విరచడానికి కూడుకున్నారండి. ఆదివారం దేనికి కూడుకున్నారు? రొట్టె విరుచుటకు మేము కూడి ఉండగా. మరునాడు పౌలు వెళ్ళిపోతున్నాడు తెలిసి ఎలాగో కూడుకున్నాక రొట్టె విరిచాంగా, సరే వాక్యం చెప్పండి పౌలు గారు అంటే వాక్యం చెప్తాం మొదలు పెడితే రాత్రి అయిపోయిందంట. మనం టైం పెట్టుకుంటాం 10 to 1 గంట టైమర్ ఉంటుంది మన మనసులో, గడియారం ఇంకా చూస్తూ ఉంటాం. ఎందుకు? ఆ టైంలోపు ఆరాధన ముగియకపోతే ఎక్కడ లేని టెంపర్ వచ్చేస్తుంది మనకి. ఎందుకు కూడుకున్నారు ఆదివారం సంఘం? ఎందుకు కూడుకున్నారు? రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు పౌలు ప్రసంగిస్తూ ఉంటే ఆసక్తితో వినాలనుకున్నారు. వినే కొద్దికి ఈయనకి చెప్పాలనిపించింది.